తాజాగా టాలీవుడ్‌లో మరో హీరోపై కేసు నమోదయింది. ప్రముఖ యంగ్ హీరో 'శ్రీతేజ్‌పై' తాజాగా ఇప్పుడే కాసేపటి క్రిందటే కూకట్పల్లిలో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే 'శ్రీతేజ్' 'పుష్ప' తర్వాత కథానాయకుడు 'ఎన్టీఆర్ మహానాయకుడు' వంటి ప్రముఖ చిత్రాల్లో కూడా నటించారు. ఇటీవల 'అంజలి' వెబ్ సిరీస్ కూడా వచ్చింది. అందులో కూడా ఆయన కీలకమైన పాత్రలో కనిపించారు. అయితే ఇలా వరుసగా హీరోలపైన పోలీసులు కేసు నమోదవడం అనేది ఇప్పుడు సంచలనంగా మారుతుంది. తాజాగా 'శ్రీతేజ్‌పై' కూకట్పల్లి పోలీస్ స్టేషన్‌లో ఒక యువతి ఫిర్యాదు అయితే చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని చెప్పేసి ఆయనపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. దీంతో ఇప్పుడు ప్రజెంట్ శ్రీతేజ్పై బిఎన్ఎస్ 69, 115(2), 318(2) సెక్షన్ల కింద కేసులు పోలీసులు అయితే నమోదు చేశారు. గతంలో కూడా అయితే ఇతనిపైన ఒక కేసు అయితే నమోదైంది. ఒక పెళ్ళైన యువతితో పెళ్ళైన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పేసి ఒక కేసు అయితే నమోదైంది. ఈ కేసు విషయంలోనే ఆ వివాహిత యొక్క భర్త కూడా ఈ విషయం తెలిసి ఆయన కూడా గుండెపోటుకు గురై చనిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఆ విషయంలో కూడా అతను చనిపోయిన విషయంలో కూడా మాదాపూర్ పోలీసుల్లో కూడా 'శ్రీతేజ్‌పై' కేసు నమోదైనట్లు సమాచారం. ఇవన్నీ కూడా గతంలో నమోదైన కేసులు. అయితే తాజాగా యువతి ఫిర్యాదు ఒక అమ్మాయి తనను మోసం చేశాడు, ఒక అమ్మాయి 'శ్రీతేజ్' తనను మోసం చేశాడని చెప్పేసి కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. 'శ్రీతేజ్' గురించి వరుసగా వస్తున్న ఆరోపణలపైన ఇటు టాలీవుడ్లో కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే వరుసగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్నారు. చాలామంది మన రెగ్యులర్గా ఈ కేసుల గురించి వింటూనే వస్తున్నాం. ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే పలువురు యంగ్ నటులు, హీరోల పేర ఇలాంటి కేసులు అయితే రావడం ఇప్పుడు మామూలుగా అంటే కామన్ అయిపోయింది. ఇంకా అయితే ఇతను ఇప్పుడు 'పుష్ప' సినిమాలో నటించడంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఈయన పేరు 'శ్రీతేజ్' వ్యవహారం అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ ఉంది. ఎందుకంటే 'పుష్ప' సినిమాలో అంతకుముందు నటించిన కేశవ విషయంలో కూడా ఒక కేసు అట్లాగే నమోదైంది. ఇప్పుడు 'శ్రీతేజ్' వ్యవహారంలో కూడా అదే జరగడంతో 'పుష్ప' టీం కూడా కాస్త టెన్షన్ పడుతుందని చెప్పుకోవచ్చు మనం. అయితే 'లక్ష్మీ సెంటియర్స్' మూవీలో కూడా శ్రీతేజ్ చంద్రబాబు క్యారెక్టర్ రోల్ చేశారు. ఆ పాత్రతో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆయనకి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కేసులు తెరపైకి రావడం, ఆయన మీద ఇలాంటి ఆరోపణలు రావడంతో ఆయన భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. దీంతో ఆయనలో కూడా కొంత మనకి అంటే అప్కమింగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, అప్కమింగ్ నటుల మీద మంచి టైంలో ఉన్నప్పుడు, వాళ్ళ కెరీర్ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు రావడం ఇటు సినీ అభిమానులు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా వాళ్ళకి సంబంధించి ఇలాంటి కేసులు ఏంటి ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.